హలో మామ, మీకు ఈ కథ తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందు లైకో షేరో సబ్స్క్రైబో చేయండి. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే, ఓ రాజుగారికి ఓ విచిత్రమైన అనుమానం వచ్చి మంత్రిని పిలిచి, పుట్టుక సమయంలో కుక్క పిల్లలు అధిక సంఖ్యలో పుడతాయి, అయితే నిజానికి కుక్కల సంఖ్యాకాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోతుంది. అదే జనన సమయంలో గొర్రెల సంఖ్య తక్కువగా ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్దీ మందలుగా పెరుగుతాయి. కారణం ఏమై ఉంటుంది? అప్పుడు మంత్రి, ఓ రాజా, నాకు ఓ రోజు సమయం ఇస్తే రేపు జవాబుతో వస్తాను. ఆ సాయంత్రం మంత్రి 2 వేరువేరు గదులు సంపాదించి, ఒక దాంట్లో 20 కుక్కలు, ఓ బొట్టడ రొట్టెలు, ఇంకో గదిలో 20 గొర్రెలు, బొట్టడ గడ్డి పెట్టి గదులు మూసివేస్తారు. ఉదయాన్నే మంత్రి రాజుతో గదులు చూడటానికి వచ్చారు. మొదటి గదిలో చూస్తే కుక్కలన్నీ చచ్చిపడి ఉన్నాయి, కానీ రెండో గది తలుపులు తీగా గొర్రెలన్నీ కలిసి బొట్టడు గడ్డి ఖాళీ చేసి పడుకున్నాయి. మంత్రి ఇలా చెప్తూ, గొర్రెల మధ్య సఖ్యత ఉండటం వల్ల వాటి సంఖ్యను పెంచుకుంటాయి, కానీ కుక్కల మధ్య సఖ్యత లేక అవి కొట్టుకుని చనిపోతాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఐకమత్యమే మహాబలం.